హల్లెలూయా. ఈరోజు రాత్రి అంశం ఏంటో తెలుసా? టైటిల్ ఏంటో తెలుసా? అఖండ విజయం. అనండి, అనండి, మీరు కూడా అనండి, మీరు కూడా అనండి. అఖండ విజయం. మళ్ళీ అనండి, మరొకసారి అనండి, మరొకసారి అనండి. ఇటోళ్ళు ఏంటో బిత్తురుకున్నారు, హెమ కోపం వస్తుంది అట్టగా చేతులు ఎత్తానండి. అఖండ విజయం అని బొమ్మల్లాగా బాగండి. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుగా విందాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుగా విందాం. కాబట్టి మైక్లో చదవండి. కాబట్టి నీవు నన్ను, ఆ మైక్ సౌండ్ లేదు నాన్న, చూడండి, చదవండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించమని గిద్యోనుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అది గిద్యోను కాలం. ఎవరి కాలం అది? ఎవరి కాలం అది? ఎవరి కాలం అది? అది గిద్యోను కాలం. గిద్యోను కాలంలో ఏం జరిగిందంటే, మిద్యానీయులు ఇజ్రాయేలు ప్రజలు ఎంత పండించుకున్నా, ఎంత సంపాదించుకుంటున్నా, ఎంత వారి చెమటను నేల మీద వేసి ఎంత సమకూర్చుకుంటున్న సమస్తాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. అది మిద్యాను చేతిలో ఉన్న కాలం. గిద్యోను గిద్యోను యొక్క సైన్యం అంతా కూడా, ఇజ్రాయేలు ప్రజలంతా కూడా ఇదిగో మిద్యాను చేతిలో మగ్గిపోతున్న కాలం అది. మిద్యాను చేతిలో ఇదిగో గడగడ వణికిపోతున్న కాలం అది. మిద్యానీయులు ఎప్పుడు వస్తారో, మమ్మల్ని ఎప్పుడు కొడతారో, మేము సంపాదించుకున్న ఈ కొన్ని ఎవలా లేదంటే కొంత ధాన్యం దోచుకెళ్ళిపోతారేమోనని ఆ కాలంలో గిద్యోను గానుగు చోటున ఉండి గోధుమలను దొరలగొట్టుకుంటూ ఉన్నాడు. అది భయాందోళకమైన కారణం. అది ఇదిగో మిద్యానీయులు బెదిరిస్తున్న కాలం అది. మిద్యానీయులు వారి పంటను దోచుకుంటున్న కాలం అది. మిద్యానీయులు వారి యొక్క సామ్రాజ్యాన్ని దోచుకుంటున్న కాలం అది. శత్రువులు గిద్యోను సైన్యాన్ని, ఇజ్రాయేలు ప్రజలని భయంకరంగా శ్రమలకి, భయంకరంగా నిందలకి, భయంకరంగా కరువుకి గురి చేసిన కాలం అది. అది మిద్యాను యొక్క చేతిలో ఇజ్రాయేలు ప్రజల జుట్టు ఉన్న కాలం. ప్రియదేవి జనమా, అలాంటి కాలంలో దేవుడైన యెహోవా గిద్యోను వద్దకు వచ్చాడు. గోధుమలను దొరలగొట్టుకుంటున్న గిద్యోను వద్దకు వచ్చాడు. గానుగా చోటుకు పోయి గోధుమలను దొరలగొట్టుకుంటున్న గిద్యోను వద్దకు వచ్చన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. గిద్యోన్, నీవు మిద్యానీయుల మీదకి వెళ్ళాలి. నీవు మిద్యానీయులతో ఫైట్ చేయాలి. నీవు మిద్యానీయులను ఓడించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే గిద్యోను అన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ప్రభు అంటే, దేవుడు తోడుగా ఉన్నాడా? ఆయన తోడుగా ఉంటే మాకు ఈ కరువు ఎందుకు వస్తుంది బాబు? మాకు ఈ నిందలు ఎందుకు బాబు? మాకు ఈ కష్టాలు ఎందుకు బాబు? దేవుడే నిజంగా తోడుగా ఉంటే ఈ అప్పులు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ ఇబ్బందులు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు? నిజంగానే దేవుడు తోడుగా ఉన్నాడంటావా అని గిద్యోను ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రభువు ఎక్కడ కూడా గిద్యోన్ని నేల మట్టుకు దించలేదండి. నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడువురా, నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడువురా, నీ ద్వారా మిద్యానీయులను నేను ఎదిరించబోతున్నాను, నీ ద్వారా మిద్యానీయులను పారద్రోలబోతున్నాను, నీ ద్వారా మిద్యానీయులను హతము చేయబోతున్నాను, నీ ద్వారా మిద్యానీయులను పారద్రోలబోతున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునట్లుగా గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి ద్వారా దేవుడు మిద్యానీయులను పారద్రోలాలనుకుంటున్నాడు? గిద్యోను ద్వారా. గిద్యోనికి ఇవ్వబడిన సైన్యం ద్వారా మిద్యానీయులందరినీ దేవుడు కట్టగట్టి
నదిలో పడేయాలని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ గిద్యోను పరిస్థితి చూస్తే భయాందోళన. గిద్యోను పరిస్థితి చూస్తే కనిష్ఠుడు అంటున్నాడు. నేను నా కుటుంబం అంతట్లో కనిష్టమైన కుటుంబం అయ్యా, నా గోత్రం కనిష్టదయ్యా, మేము ఎంపిక లేనివారమయ్యా. మిద్యానీయులు ఇసకేస్తే రాలని జనం, ఇసకేస్తే రాలని సైన్యం వాడి చేతిలో అయ్యా మేము పిప్పైపోతాం, మా వల్ల కాదు, మేము వెళ్ళలేమంటే ప్రభు ఎక్కడికెక్కడ బూస్టప్ ఇస్తా ఉన్నాడు, ఎక్కడికెక్కడ ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఎక్కడికెక్కడ బలపరుస్తూ ఉన్నాడు. గిద్యోను నీ గురించి నీకు తెలియదురా, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు గిద్యోను. ఇక ఎన్ని నెలలు పడతారా ఆ సైన్యంతో, ఇక ఎన్ని నెలలు భయంతో బతుకుతారు, ఇంకా ఎన్ని నెలలు నిందలతో బతుకుతారు, ఇంకెన్ని నెలలు కరువుతో బతుకుతారు, ఇంకెన్ని నెలలు అనారోగ్యాలతో బతుకుతారు, ఇంకెన్ని నెలలు అప్పుల్లో బతుకుతారు. ఇదిగో ఈ రోజు నేను నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాను. ఈ రాత్రి నేను మీకు విడుదల కలగజేయబోతూ ఉన్నాను. ఇదిగో ఒక వ్యూహాన్ని నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. ఇదిగో మీకు నేను మంచి ఆలోచన చెప్పబోతూ ఉన్నాను. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ఆ చెట్టు చాటు నుంచి నువ్వు బయటికి రా, ఆ గానుగు చాటు నుంచి నువ్వు బయటికి రా, ఆ చాటను వదిలేసిన బయటికి రా, ఆ గోధుమలు పడేసిన బయటికి రా. ఖచ్చితంగా నీకు అఖండ విజయాన్ని తేగలిగిన దేవుణ్ణి వచ్చాను గిద్యోన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరిచి నీకు అఖండ విజయాన్ని కలగజేయగలిగిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో అడుగు పెట్టి ఉన్నాడు. ఈ రాత్రి మన మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మన జీవితాలు కూడా అప్పులలో, బాధల్లో, మానసిక, శారీరక మత్తులో, భయంకరమైన పైశాచిక పొలిమేర శక్తులతో ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, రకరకాల సమస్యలు, రకరకాల నిందలు, రకరకాల అప్పులు, రకరకాల రోగాలు, రకరకాల కుశల సమస్యలు, రకరకాల సంకటాలు మీ జీవితాల్లో ఉండొచ్చు. కానీ నా ప్రభు అంటాడు మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈ రాత్రి నీకు అఖండ విజయాన్ని ఇవ్వబోతున్నాను. ఈ రాత్రి అద్భుతమైన విడుదల ఇవ్వబోతున్నాను. ఈ రాత్రి ఒక మంచి వ్యూహం చెప్పబోతున్నాను. ఈ రాత్రి ఒక మంచి ఆలోచన చెప్పబోతున్నాను. ప్రతి కాడి తెగిపోబోతుంది. ప్రతి దాసపు కట్టులు తెగిపోబోతున్నాయి. ప్రతి దాసుల గృహాలు విడుదలైపోబోతున్నాయి. ప్రతి అంధకారము కట్టులు యేసు నామములో రెండుగా చెరబోతున్నాయి. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. కొట్టు 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 కొట్టు. ఓ రబా ధలబా షఖంతలబా రబా. ఇక్కడ ఓడేడి ఓ రిబలా బౌ షంధల రబా ఖతులా మాందా. చప్పట్లు కొట్టు చప్పట్లు కొట్టు చప్పట్లు కొట్టు చప్పట్లు కొట్టు. ఓ రిబలా ధురాల బౌంధల బౌ షఖటతరబా. ఓ రిబా బాబాల రికొంతోల మౌ షంధేలే రిబా బాబా 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 బాబా. కొట్టు కొట్టు గట్టిగా. నీ ఓపిక ఎంత ఉందో, నీ శక్తి ఎంత ఉందో, ఈ రాత్రి దేవుడు అఖండ విజయాన్ని ఇవ్వటానికి ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. గిద్యోను సైన్యానికి, ఇజ్రాయేలు సైన్యానికి ఆ రోజు అఖండ విజయాన్ని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి మన కుటుంబాలకు ఇవ్వటానికి, ఈ రాత్రి దాస్యపు కట్టులు తెంచేయడానికి, ఈ రోజున ప్రతి బంధకాలు తెగిపోవడానికి, ఈ రాత్రి ప్రతి వ్యసనాలు పారిపోవడానికి, ఈ రాత్రి ప్రతి అప్పు పారిపోవడానికి, ఈ రాత్రి ప్రతి రోగం బ్రేక్ అయిపోవటానికి, ఈ రాత్రి ప్రతి గొడవలు ఆగిపోవటానికి, ఈ రాత్రి ప్రతి కరువు తీరిపోవటానికి మగ ధీరుడు సార్వభౌముడు ఈ రాత్రి ఇక్కడ అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్ల. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్ముచున్నారు దేవుడు నాకు అఖండ విజయం ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి? ఈ రాత్రి నేను బంధకాల్లో ఉండనయ్యా. ఈ రాత్రి అప్పులనే బంధకాలు ఉండనయ్యా. ఈ రాత్రికి నేను రోగం అనే బంధకాలు ఉండనయ్యా. ఈ రాత్రి భయంకరమైన గొడవలనే బంధకాల్లో ఉండనయ్యా. ఈ రాత్రి కరువు అనే బంధకాల్లో ఉండనయ్యా. ఈ రాత్రి అనాలోచన బంధకాలు ఉండనయ్యా. ఈ రాత్రి నాయన లోటు అనే బంధకాలు ఉండనయ్యా. ఈ రాత్రి శ్రమ అనే బంధకాలు నేను ఉండనయ్యా. ఖచ్చితంగా నా ప్రభు ఇక్కడ అడుగు పెట్టాడయ్యా. గిద్యోనికి జయమిచ్చిన దేవుడి రాత్రి ఇక్కడికి వచ్చాడయ్యా. ఆయన పాదాలు ఇక్కడ మోపాడయ్యా. ఆయన యుద్ధ శూరుడయ్యా. బలమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. అయితే గిద్యోను నువ్వేం మాట్లాడకుండా నీ సైన్యాన్ని పట్టుకొని గిలాదు కొండ మీదకి రా. ఏ కొండ మీదకి రమ్మన్నాడు? ఏ కొండ మీదకి రమ్మన్నాడు? గిలాదు కొండ మీదకి రమ్మన్నాడు. మొత్తం సైన్యం గిద్యోను సైన్యం అంతా గిలాదు కొండ మీదకి వెళ్ళి నిలబడ్డారు. గిలాదు కొండ మీదకి వెళ్ళి నిలబెడితే, హలో స్టీఫెన్, ఇవి చూసుకోవాలా? ఆ ఫోన్ పక్కన పడి ఇసిరేసేయండి అమ్మ ఫోను. అందరు నా వైపు చూస్తున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది రోజున వర్తమానం? హల్లెలూయా చెప్పండి గట్టిగా. చాలా జాగ్రత్తగా ఉన్నాడు గిద్యోను సైన్యాన్ని ఏ కొండ మీదకి రమ్మన్నాడు దేవుడు? గిలాదు కొండ మీదకి దేవుడు రమ్మన్నాడు. గిలాదు కొండ మీదకి వచ్చి నిలబడ్డారు. ఎంతమందో తెలుసానండి? 32,000 సైన్యం అండి. 32,000 మంది సైన్యం అండి వచ్చి గిలాదు కొండ మీద నిలబడ్డారు. అయితే ప్రభు గిద్యోను వైపు చూసి, గిద్యోన్, ఇంతమంది అవసరం లేదురా యుద్ధానికి అన్నాడు.
ఏమన్నాడండి? యుద్ధానికి ఇంతమంది. అప్పుడు గిద్యోను అన్నాడు, అయ్యా ఇంతమంది అవసరం లేదంటావేంటి? శత్రువులు చూడు ఇసుకేస్తే రాలని జనం, మేము ఇంకా 32,000 మందే ఉన్నామని భయపడి మేము చస్తుంటే ఇంతమంది వద్దు పంపించాయంటావేంటి? ఏ గిద్యోన్, నేను చెప్తున్నాను, ఇంతమంది వద్దు, పంపించేయరా, దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే దేవుడు ఏం మాట్లాడాడు చూడండి. భయముతోనూ వణుకుతోనూ ఉన్న ప్రజలు గిలాదు కొండ మీద నుంచి దింపే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరంట? భయంతో వణుకుతో ఉన్న ప్రజలు ఏ కొండ మీద నుంచి దిగిపోవాలట? గిలాదు కొండ మీద నుంచి. వాళ్ళు అర్జెంటుగా దింపే వాళ్ళు ఉండటానికి వీల్లేదు, వాళ్ళ ద్వారా నేను యుద్ధం చేయలేను, వాళ్ళని పంపించే అన్నాడు. గిద్యోను, 32,000 మంది సైన్యములారా నా వైపు చూడండి. దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఎవరికైతే భయం ఉందో, ఎవరైతే వణికిపోతూ ఉన్నారో, అమ్మో మేము యుద్ధం చేస్తే మేము చచ్చిపోతామేమో, మా పిల్లలు ఏమైపోతారు, మా ఆస్తులు ఏమైపోతాయి, మా బిల్డింగులు ఏమైపోతాయి, మా ఆరోగ్యం ఏమైపోద్ది, మేమేమైపోతామని ఎవరైతే భయపడుతున్నారో మీరందరూ అర్జెంటుగా గిలాదు కొండ దిగిపోమంటే ఎన్ని వేల మంది దిగిపోయారు తెలుసండి? దాదాపుగా 22,000 మంది దిగిపోయారు. అక్కడ చదువమ్మా. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి. చూసారండి, 32,000 మంది గిద్యోను సైన్యం అయితే ఎన్ని వేల మంది తిరిగి వెళ్ళిపోయారు? 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఇంకెంతమంది మిగిలి ఉన్నారు? గట్టిగా చెప్పాలి, లెక్కలు వచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పాలి. 32,000 మంది సైన్యం ఉంటే 22,000 మందికి ఏముందట? భయం ఉందట. 22,000 మందికి ఏముందట? వణుకుందట. మొత్తం 22,000 మంది కొండ దిగిపోతే 10,000 మంది మిగిలిపోయారండి గిలాదు కొండ మీద. ప్రభు అన్నాడు, ఆహా ఇదిరా యుద్ధ సైన్యం అంటే, దేవునికి స్తోత్రం కలుగునగాక అన్నాడు. ఈరోజు ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. మనము దేవుని సైన్యములో ఎంపిక చేయబడాలంటే, మన ద్వారా దేవుడు యుద్ధాన్ని జరిగించాలంటే, మన ద్వారా దేవుడు అఖండ విజయాన్ని తేవాలంటే, మన కుటుంబము జయ జెండా ఎగరేయాలంటే మనలో ఏముండకూడదు చెప్పండి. ఇప్పుడు మీరు గట్టిగా చెప్పాలి. పక్కన వాళ్ళకి ఐఫైచి చెప్పండి, భయం ఉండకూడదనండి. చెంప మీద కొట్టినా పర్లేదు, దేవునికి స్తోత్రం, తర్వాత సంగతి చెప్పండి. భయం ఉండకూడదు. ప్రసాద్ అన్న చెప్పు, ఆ నాన్నకి చెప్పు, భయం ఉండకూడదు. దేవునికి మీరు చెప్పండి, భయం ఉండకూడదు, వణుకుండకూడదు. ఒకవేళ ఉంటే ఏమైపోద్ది? దిగిపా, వెళ్ళిపో, ఇక్కడ వదులు, సైతానా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అదే అన్నాడు. భయం తేవడున్నాడు, వణుకు తేవడు, మొత్తం దించారు గిలాదు కొండ మీద నుంచి అన్నాడు. ఎవరికైతే భయం, అమ్మో నేను చచ్చిపోతాను, గుండె ఇప్పుడు సన్నగా నొప్పొత్తి పోయేటట్టుగా ఫీలింగ్ ఇచ్చేస్తావు నువ్వు. ఏదో పైపోయిన జ్వరం వచ్చే తమ్ము, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా 3 కలిపేసి వచ్చినాయి ఏమైనా గబగబా పరిగెత్తేస్తావు నువ్వు. నీకు పొద్దు గూగులు భయమే, ఏది కుట్టినా భయమే. సీమ కుడితే తేలు కుట్టిందంటావు. ఏమండి నీతో చచ్చేదేడా? ప్రతిదీ భయం 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 భయం, వణుకు వణుకు వణుకు. ఎటువైపు నుంచి ఏమొచ్చేద్దో, ఏ దారి నుంచి ఏమొచ్చేద్దో, ఏ మూల నుంచి ఏమొచ్చేద్దో దాకలో భయపడతా ఉంటే దేవుడు మన కుటుంబానికి జయం ఇస్తాడు? మీరు చెప్పండి. ఇవ్వడండి, అసంభవం అదండి. గిలాదు కొండ మీద అర్జెంటుగా దించేస్తాడు నిన్ను. అసలు నీతో అసలు యూజ్ లేదు, దిగిపో అంటాడు అంతే దేవుడు. అసలు నీకు జయం ఇవ్వడు, దేవుడు నిన్ను వాడుకోడు, నీ కుటుంబాల్లో విజయం రాదు. భయము మన వద్ద నుంచి తొలగిపోవాలి, వణుకు మనలోంచి వెళ్ళిపోవాలి. దావీదేమంటాడు? ఆయన నాకు కలిగిన భయములన్నిట్లో నుంచి ఆయన నన్ను విడిపించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు భయములో నుండి మనల్ని విడిపించగలిగిన దేవుడు. అది ఏ రకమైన భయం కావచ్చు. ఫినాన్షియల్గా చాలామంది ఆర్థిక భయాన్ని కలిగి ఉంటారు, చాలామంది ఆరోగ్య భయం కలిగి ఉంటారు, చాలామంది గొడవలనే భయాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ నానా విధాలుగా అండి వాళ్ళకి ఎటువంటి భయమో నాకు తెలియదు, కానీ 4 దిక్కుల నుంచి ఏమొచ్చేస్తుంది, ఏమైపోద్ది, పొద్దుగూగులు ఇదే. ఈ రాత్రి ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే భయంతో ఉన్నారో, ఎవరైతే వణుకుతూ ఉన్నారో మిమ్మల్ని దేవుడు వాడుకోడంట, మీ ద్వారా విజయం తేడంట, మన కుటుంబాలకు అఖండ విజయాన్ని ఇవ్వడంట. మీరు వినండి ప్రియదైవ జనమా, మీరు నమ్మండి. రాత్రి 22,000 మందికి భయం ఉంది, 22,000 మందికి వణుకుంది, 22,000 మంది గడగడలాడిపోతున్నారు. అయితే 10,000 మందికి భయం లేదు, 10,000 మంది శక్తితో ఉన్నారు, 10,000 మంది బలముతో ఉన్నారు, 10,000 మంది ధైర్యముతో ఉన్నారు, 10,000 మంది మగ్గ
బకా ధీరుల వల్ల నిలబడ్డారు. అయితే దేవుడు మాట్లాడాడు, వీళ్ళ ద్వారా యుద్ధం జరగాలి, వీళ్ళ ద్వారా యుద్ధం జరగాలి. ఈ రాత్రి వీళ్ళ ద్వారా నేనే కార్యం చేయబోతున్నాను. నాకు భయం పోయిందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్ప. ఎక్కడైనా ఇంటికి పోయినా కూడా ఇట్టేకుంటావా? భయం దాపుల్లోకి కూడా రాకూడదు. ఏదంటారు కదా, భయం నా బ్లడ్లో లేదని, అట్లా ఉండాలి. దేవునికి స్తోత్రం. డైలాగ్ కాదు, నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. భయపడొద్దని చెప్పండి పక్కన వాళ్ళకి మళ్ళీ ఒకసారి. భయపడద్దు, భయపడద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది మిగిలారు అమ్మా? అసలు ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి అసలు నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చున్న వాళ్ళు బొమ్మల్లాగా ఉండిపోతారు. వీళ్ళని తీసుకెళ్ళి పెడితే బాగుండు. ఎక్కడమ్మది? శుభమస్తు షాపింగ్ మాల్లో ఆ బొమ్మల్లో పెట్టారు. మీరు ఎంత చక్కగా ఉంటారు ఆ షోకేస్ బొమ్మల్లో పెడితే. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఎక్కడ చూసినా ప్రాబ్లం అది. ఎక్కడైనా కదా, ఏ ఊరుకు పోయినా, మా చర్చిలో కుర్చీలు వేసినా, ఎక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి మరి ఎందుకు మరి అదొక రోగమో ఏంటో నాకు తెలియదు కానండి, వాళ్ళు కదలరు మెదలరండి. ఈ రాత్రి మనం కదలాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను ప్రాణం ఉన్న వాళ్ళు అన్నవాళ్ళు గట్టిగా దేవునికి 2 చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి. అది దేవునికి స్తోత్రం. మనం భయపడకూడదు. ఏం పడకూడదు? మనం వణకకూడదు. మనం భయపడకుండా ఉంటేనే, వణక్కుండా ఉంటేనే దేవుడు యుద్ధానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం యుద్ధం చేయగలం. మన ద్వారా దేవుడు యుద్ధం చేపిస్తాడు. మనకు దేవుడు అఖండ విజయాన్ని ఇస్తాడు. నువ్వు భయపడతా ఉండి, వణికిపోతూ ఉండి, ఏ దారిలో ఏమొచ్చేద్దో అంటే దేవుడిని వాడుకోడు. ఈ రోజున దేవుని సైన్యానికి ఎంతమంది సెలెక్ట్ అవుతారు? ఈ రాత్రి మీరు చూసుకోవాలి. దేవుని సైన్యంలో ఎవరు సెలెక్ట్ అవుతారో దేవుడు ఇక్కడ ఫిల్టర్ వేసేస్తున్నాడు. 32,000 మంది జనం వద్దు నాకు, మొత్తాన్ని పంపించే. భయం ఎవడుకుందో పంపించే, వణికి ఎవడుకుందో. మొత్తం 22,000 మంది వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. రెచ్చిపోయి వచ్చేసారు గిలాదు కొండ మీదకి. ఒకడు యేసుప్రభు అన్నాడు, పంపించి అంతమంది వద్దురా బాబా, ఇంతమంది ఎందుకురా? ఫస్ట్లో గిద్యోను భయపడ్డాడు. వామ్మో, అక్కడ జనం చూడయ్యా బాబు, మేమే తక్కువ ఉన్నామంటే ఎంతమంది వద్దు పంపించేయమంటావు ఏంటయ్యా బాబా? ఆ జనంలో నుంచి, ఆ శత్రు జనంలో నుంచి కొన్ని వేల మందిని లాక్కొని ఇక్కడ పెట్టుకున్నాం, మా బలం చాలదు. నువ్వేందో పంపించే అంటున్నావంటే దేవుడు అన్నాడు, నిర్మోహమాటంగా పంపించే గిద్యోను, నీకు తెలియదు, నువ్వు పంపించేయి, నేను చేస్తాను కదా యుద్ధం అని ప్రభు మాట్లాడాడు. 22,000 మంది వెళ్ళిపోయారండి. కానీ గిరిపురంలో ఇదిగో ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా మన గిలాదు కొండ దిగొద్దు. మన రోషంగా గిలాదు కొండ మీద నిలిపోవాలి, నిలబడిపోవాలి, ధైర్యంగా నిలబడిపోవాలి, శక్తితో నిలబడిపోవాలి, బలంతో నిలబడిపోవాలి. ఖచ్చితంగా గిలాదు కొండ మీద నిలబడిపోవాలి. గిలాదు కొండ మనం దిగొద్దు. ఎందుకంటే గిలాదు కొండ దిగామంటే మన ద్వారా కార్యాలు జరగవు. మన ద్వారా దేవుడు అఖండ విజయాన్ని ఇవ్వడు. గిలాదు కొండ మీద నిలిచిపోవాలి. ఈ కొండ మీద యుద్ధం జరగబోతుంది. ఈ కొండ మీద శత్రువు చావబోతున్నాడు. ఈ కొండ మీద అపవాది తుక్కైపోబోతున్నాడు. నేను గిలాదు కొండ దిగనయ్యా, నేను గిలాదు కొండ మీద నిలబడతాను. ఎందుకంటే శత్రువు నా ముందు ఉన్నాడు. శత్రువు కబంధ హస్తాలా కనపడుతున్నాయి. అందరు అన్య భాష స్పీక్ అన్య భాష, స్పీక్ అవుట్ రగడ దరబల షకటతల మధున రబతుల. గిలాదు కొండ దిగొద్దు. గిలాదు కొండ మీద విజయం ఉంది. గిలాదు కొండ మీద అఖండ విజయం ఉంది. మన దాసపు కట్టు తెగిపోయేది గిలాదు కొండ మీదే. అపవిత్రాత్మ తొలగిపోయేది గిలాదు కొండ మీదే. శక్తులు పారిపోయేది గిలాదు కొండ మీదే. గిలాదు కొండ దిగొద్దు. 22,000 మంది వెళ్ళిపోయారు. వాళ్ళు భయంతో వెళ్ళిపోయారు, వణుకుతో వెళ్ళిపోయారు. నేను భయపడినని చెప్పండి. 2 చేతుల పైకి నేను బలిపోయినయ్యా, నన్ను వాడుకోయ్యా, నన్ను వాడుకోమని చెప్పండి. నేను భయపడినయ్యా, ఈ రాత్రి యుద్ధానికి ముందుకు వెళ్తాను, యుద్ధానికి సై అంటాను. నీవు నన్ను గెలిపిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇటువైపు వాళ్ళు చెప్పండి, గిలాదు కొండ ఎంతమంది దిగిపోతారు? గిలాదు కొండ మీద ఎంతమంది ఉంటారు? గిలాదు కొండ దిగిపోతాం, మా వల్ల కాదు నాయన అన్నోళ్ళు చేయి చూపించండి. కొంతమందికి అర్థం కాలేదట్టి. దేవునికి స్తోత్రం. గిలాదు కొండ దిగమయ్యా, మేము గిలాదు కొండ మీద ఉంటాం, దేవుడు మాకు జయం ఇస్తాడు, మాకు అర్థమైందన్న వాళ్ళు చేయి చూపించండి. ఇటోళ్ళు బాగా హుషారుగా ఉన్నారు, మధ్యలో చూద్దాం. గిలాదు కొండ దిగిపోతాం అయినా మా వల్ల కాదు ప్రభు అన్నోళ్ళు. దిగిపో, ఇక ఎప్పుడు ఎక్కుతారు వస్తాయి. గిలాదు కొండ దిగిపోతాం, మా వల్ల కాదు. అమ్మా ముసలమ్మలు విని ఎత్తండి. గిలాదు కొండ మీద మేము ఉండవయ్యా, మా వయసు 50-60, మా వల్ల కాదు అన్నోళ్ళు చేయి పైకి ఎత్తండి. మొత్తం మేము గిలాదు కొండ మీద ఉంటాం, దేవుడు మాకు విజయం ఇచ్చేస్తాడు. గిలాదు కొండ దిగితే మా బతుకులు
నాశనం అయిపోతాయి. మీకు గిలాదు కొండ దిగం అయ్యా అన్నోళ్ళు చెయ్యి చూపించండి. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, అరే ఈ 10,000 మంది కూడా వద్దు, వీళ్ళలో కూడా కొంతమంది ఎగిరిపోవాలి. వీళ్ళలో కూడా కొంతమంది తీసేద్దావా? తీసే బాబా తీసే. యుద్ధం చేసేవాడు నువ్వు, జయమిచ్చేది నీవు, బలపరిచేది నీవు. మాకే ఉంది కత్తి డాలు పట్టుకుని పోజుతో మేము నుంచోటం ఎంత అయిపోయింది సీన్. యుద్ధం చేసేది ఎవరు చెప్పండి? ఆయన అన్నాడు, అరే 32,000 మంది సైన్యంలో 22,000 మంది వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఈ 10,000 మందిలో కూడా నేను ఫిల్టర్ వేసేస్తా. ఈ 10,000 మంది కూడా వద్దు. వీళ్ళకి ఒక టెస్ట్ పెడుతున్నాడు 10,000 మందికి. ఇటు రండి, ఒక నలుగురు రండి, ఈ మధ్యలో పెట్టండి, మీరందరూ చూడాలి. ఇప్పుడు స్టేజ్ కనపడుతుందా? చేయి చూపించండి. 32,000 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు కొండ మీద నుంచి? అమ్మోయ్ చివరాళ్ళు, ఏయ్ ఎంతమంది? ఓకే, ఎంతమంది వెళ్ళిపోయారు? ఎంతమంది వెళ్ళిపోయారు? ఏంటి అట్టరుతున్నారు? ఎంతమంది మిగిలి ఉన్నారు? ఎంతమంది మిగిలి ఉన్నారు? ఎంతమంది మిగిలి ఉన్నారు? ఇప్పుడు యేసుప్రభుకి 10,000 మంది కూడా వద్దంట. వీళ్ళకి ఇంకో టెస్ట్ పెడుతున్నాడు ఇప్పుడు ఆయన. ఏం టెస్టో తెలుసా? గిద్యోను వాళ్ళ నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళు, ఆ నీళ్లు వాళ్ళు తాగాలి అని చెప్పాడు. ఆ నీళ్లు వాళ్ళు గతకాలి అని చెప్పాడు. చదవండి ఒకసారి. 10,000 మంది నిలిచి ఉండగా 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ ఎద్దుకు వారిని దిగజేయుము, నీళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకుపో, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను, అక్కడ నీ కొరకు వారిని శోధిస్తాను. ఇతడు నీతో కూడా పోవాలనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవాలను. అయితే ఉండు, ఇటు చూడండి, అక్కెళ్ళి చూడు, భలేగా ఉంటుంది గమ్మత్తు. ఉండయ్యా, చెప్పాను కదా మీకు, చెయ్యండి అట్లాగనా. అయితే నీళ్ళ దగ్గరకు వచ్చారు అంటే ఇప్పుడు వీళ్ళు నలుగురు కాదు, వీళ్ళు 10,000 మంది అనుకోండి. ఎంతమంది ఇప్పుడు? వీళ్ళు 10,000 మంది. వీళ్ళు తాగండి. వీళ్ళు చూడండి ఎట్ట తాగుతున్నారు చూడండి. యేసుప్రభు వారి 10,000 మంది కూడా వద్దు, నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి టెస్ట్ చేస్తాను. తాగండి. ఏలియా నువ్వు సరిగ్గా చేయట్లేదు, నువ్వు చూడండి. లుక్ ఎట్, వీళ్ళిద్దరు కుక్కల్లాగా తాగుతున్నారు కదా, వీళ్ళిద్దరేమో చేత్తో తీసుకొని తాగుతున్నారు. అయితే యేసుప్రభు అన్నాడు, అరే గిద్యోన్, కుక్కల్లాగా గతుకుతున్నారే, వీళ్ళందరిని పంపించేసి చేత్తో నీళ్లు తీసుకొని తాగిన వాళ్ళు మాత్రమే ఉంచరు అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు ఆపొద్దు, కుక్కల్లాగా తాగండి, మంచిలాగా. బైబిల్లో ఉంది. నేను వీళ్ళు కుక్కలు అంటే నన్ను తిట్టుకోబాకండి. బైబిల్లో ఉంది, వీళ్ళు కుక్కలాగా గతుకుతున్నారు నీళ్ళు, వీళ్ళేమో చక్కగా మోకాళ్ళు వేసి ఆ చేత్తో ఆ నీటిని తీసుకొని అటు ఇటు చూసుకుంటూ తాగాలయ్యా. మీరేంటి ఇద్దరు, ఏందో నాకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరు ఎవ్వరు తర్వాత కనపడండి నాకు, మీరిద్దరు అటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, అటు ఇటు చూసుకుంటూ తాగుతున్నారు చూడండి. ఎంతమంది కనపడుతుంది ఈ దృశ్యం? వీళ్ళు అసలు తలే పైకి ఎత్తట్లు. వీళ్ళకి ఎంత దాహంగా ఉన్నారండి. వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు కానీ పిల్లలకి నీళ్లు కూడా ఇవ్వరండి, అన్నం పెట్టకపోతే పెట్టిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభు అన్నాడు, రే వీళ్ళొద్దు, కుక్కల్లాగా తాగిన వాళ్ళొద్దు, గతికిన వాళ్ళొద్దు, నీళ్లు చేతితో తీసుకొని తాగిన వాళ్ళే కావాలి. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, నాన్న మీ పని మీరు చేస్తానండి. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అయ్యా దేవుడు చెప్పినట్టు వీళ్ళు చేస్తున్నారు కదా, దేవుడు ఏది చెప్తే అదే చేస్తున్నారు కదయ్యా అని మీరు అడగొచ్చు. వీళ్ళు ఎందుకు దేవుడు వద్దన్నాడు? వీళ్ళు ఎంతమంది తెలుసండి? 9,700 మంది అండి. వీళ్ళు కుక్కల్లాగా తాగిన వాళ్ళు నీళ్ళు 300 మంది ఇట్లా తాగుతున్నారు. 300 మంది. వీళ్ళు 9,700 మంది కుక్కల్లాగా తాగుతున్నారు. వీళ్ళు ఏ పాపం చేశారు చెప్పండి? దేవుడు చెప్పినట్టు చేస్తున్నారు లేదా? వీళ్ళు చెప్పాలి మీరు. దేవుడు నీళ్లు తాగమను అంటే వీళ్ళు చూడండి సాష్టాంగ పడిపోయి కుక్కలాగా చక్కగా ఎంత విధేయతగా తాగుతున్నారు. వీళ్ళేమో కొంచెం బడాయి పోతున్నారు. వీళ్ళు బడాయిగా నైస్, కొంతమంది నైస్గా తింటారు. అమ్మ కోపం వచ్చేద్దండి నాకు వాళ్ళని. కొంతమంది ఎంత హెచ్చుగా తింటారో చాలా కోపం వచ్చేద్దాలని చూస్తే. అయితే వీళ్ళు చూడండి ఎంత బడాయిగా, ఎంత నైస్గా
తాగుతున్నారు. వీళ్ళేమో కొంచెం చాలా విధేయత కలిగి ఉన్నారు. వీళ్ళు పూర్తిగా లొంగిపోయారు. ఎవ్వరు ఏమనుకుంటే నాకెందుకు అన్నట్టుగా తాగుతున్నారు. నేను దేవుణ్ణి అడిగా, అయ్యా వీళ్ళు చాలా బాగా తాగుతున్నారు కదా, వీళ్ళేమో షోయింగ్గా ఎచ్చుగా బడాయిగా వీళ్ళేమో పెద్ద షోగా తాగుతున్నారు, వీళ్ళే ఎందుకు నువ్వు ఎంచుకున్నావు అని ప్రభుని అడిగితే, ప్రభు నాతో మాట్లాడిన ఒక సత్యాన్ని చెప్తాను. ఈ రాత్రి నా వైపు చూస్తావునండి. దేవుడు మాట్లాడిన ఒక సత్యాన్ని చెప్తున్నాను. వీళ్ళకి విధేయత ఉంది కాదంట్లా, వీళ్ళు బాగా విధేయత ఉంది, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. కానీ వీళ్ళని నేను తర్వాత వాడుకుంటాను. కుక్కల్ని ఇంత చూస్తున్నారు. నాకు వెళ్ళి అమ్మా హలో స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు ఎక్కడ అర్థం కాదని భయం వేసిపోతుంది నాకు. అందుకే వీళ్ళ కుక్కల్లాగా తాగుతున్నారు కదా, వీళ్ళకి విధేయత ఉంది కదా, మరి ఎందుకు వద్దాయి అంటే వీళ్ళ తర్వాత వాడుకుంటా లేరా, వీళ్ళు విధేయత ఉంది, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు బాగానే ఉన్నారు. కానీ వీళ్ళలో ఒకటి దేవుడు చెప్పాడండి నాకు. ఏంటో తెలుసా, ఒరేయ్ వీళ్ళు ఎలా నీళ్ళు తాగుతున్నారు చూడు, అది నువ్వు బడాయి అనుకుంటున్నావు, అది నువ్వు షోయింగ్ అనుకుంటున్నావు, కానీ వాళ్ళు తాగే విధానం చూడు. ఒక్క కన్ను శత్రువు మీద వేస్తున్నారు, వాళ్ళు శత్రువును చూస్తున్నారు, అపవాదిని చూస్తున్నారు, వాడి యొక్క ఎత్తులను చూస్తా వాళ్ళు తాగుతున్నారా. Yes, Lord Jesus. కొట్ట అపవాదిని చూస్తా తాగుతున్నారు. వీళ్ళకి విధేయతతో పాటు జ్ఞానం ఉందిరా, వీళ్ళకి వివేకం ఉందిరా, వీళ్ళకి వాక్కుంది. శత్రువు మీద ఒక కన్ను వేసి ఉంచారు వీళ్ళు. శత్రువుని చూస్తూ ఉన్నాడు. వీళ్ళకలాగా కుక్కల్లాగా తాగితే వాడు బాణం ఎత్త వెళ్ళిపోయి డొక్కలో గుచ్చుకుంటుంది. వీళ్ళు వద్దురా, వీళ్ళు నా మాట విన్నారు కాదంట్లా, కానీ వీళ్ళు భలేగా అసలు ఆ శత్రువుని చూసుకుంటా, సైన్యాన్ని చూసుకుంటా, ఒక కంట కనిపెడతా వాళ్ళు తాగుతున్న విధానం చూడండి. ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియదేవి జనమా, మనం ప్రార్థన చేస్తే సరిపోదు, ఏడవమంటే ఏడుస్తే సరిపోదు, ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉండటం సరిపోదు. నువ్వు ప్రార్థన చేస్తూనే శత్రువు పన్నాగాల మీద ఒక కన్ను వేసి ఉంచాలి, వాడు ఆ గడమనాల మీద ఒక కన్ను వేసి ఉంచాలి. 4 దిక్కుల నువ్వు ఎంక్వైరీ చేసుకుంటా ఉండాలి. ప్రార్థన చేయాలి, వివేకం కావాలి, జ్ఞానం కావాలి, ధైర్యం కావాలి. వాడిని చూస్తా తాగాలి, వాడిని చూస్తా ప్రార్థన చేయాలి, వాడిని చూస్తా ఉపవాసం ఉండాలి, వాడిని చూస్తాను సకలం జరిగించాలి. ఇల్లు మంచోళ్ళే అనండి, కానీ వీళ్ళు తర్వాత వాడుకుంటాడట. తర్వాత దాకా మేము ఆగలేమయ్యా. విధేయతతో పాటు వివేచన కావాలి. కొంతమంది అయ్యగారు ప్రార్థన చేసుకోమంటే ప్రార్థనే చేసుకుంటారు. వివేచన ఉండదు వీళ్ళకి, మోకాల అనుభవం ఉండదు వీళ్ళకి, అటు ఇటు గమనించుకోరు వీళ్ళు. ఏమన్నాడు యెహోషువ, రే యెహోషువ నీ మొహం ఏంట్రా నేలను మోపలే పైకిలే. ఈ రోజున ప్రార్థనతో పాటు జ్ఞానం మనకు కావాలి, ఉపవాసాలతో పాటు జ్ఞానం కావాలి. 4 దిక్కులా మనము కనిపెట్టాలి. వాడు ఎటువైపు నుంచి వస్తున్నాడు, భర్తలోంచి వస్తున్నాడా, భార్యలోంచి వస్తున్నాడా, పిల్లల నుంచి వస్తున్నాడా, ఆర్థిక పనుల మీద నుంచి వస్తున్నాడా, ఏ యాంగిల్ నుంచి వాడు వస్తున్నాడు గమనించాలి, కనుక్కోవాలి, అసపట్టాలి, ఆరా తీయాలి. అలాంటి వాడే దేవుని సైన్యంలో నిలబడతాడు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. చాలదు. ఇప్పుడు మనకి ప్రార్థనతో పాటుగా జ్ఞానం కావాలనండి. నేను ఆమె చెప్పమని లేదు, ఒకటంటే ఒకటి చెప్తున్నావు. నువ్వు గిలాదు కొండ మీద నిలిచేదనుగా దేవునికి స్తోత్రం. ప్రార్థనతో పాటు ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలంటే సామెతలు చదివి చావండి. అవి చదవరు. సామెతలు చదువుకోండి నాన్న, సామెతలు చదువుకోండి. ఇందిరాగాంధీ తెలుసా మీకు? ఏమ్మా ఇందిరాగాంధీ తెలుసా? ఆమె ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో తెలుసా? నేను ఇంత జ్ఞానవంతురాలు కావటానికి కారణం పరిశుద్ధ గ్రంథంలో నాకు ఒక్క సబ్జెక్టు బాగా ఇష్టం, అది సామెతలు అంది. 30 అధ్యాయాలు ఉంటాయండి సామెతల్లో. 30 అధ్యాయాలు ఉంటే రోజుకు ఒకటి చదివేదంటండి ఆవిడ. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇంత జ్ఞానం పొందుకోవడానికి, ఇంత పాండిత్యం పొందుకోవడానికి ఎక్కడి నుంచి అనుకుంటున్నారు మీరు? ఎక్కడి నుంచో కాదు, సామెతలు చదివేదాన్ని నేను అని చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. ఈరోజు నా సామెతలు మన చేతిలోనే పట్టుకొని తిరుగుతాం తప్ప ఎక్కడ చదివి చచ్చేది? నువ్వు పట్టుకొని తిరిగితే పనవదు. నీకు జ్ఞానం రావాలంటే సామెతల బుక్ తెరవాలి. రోజుకొక అధ్యాయం చదువుకో, ఓపుకున్నంత వరకు రోజుకొక అధ్యాయం చదువుకో. దేవుడు జ్ఞానం పెంచుతాడు, దేవుడు వివేచన పెంచుతాడు, దేవుడు గొప్ప కృప ఇస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
జ్ఞానం కలిగి, మెలకువ కలిగి, శత్రువులను కనిపెట్టేవాడు, గమనించేవాడు కావాలి ఈరోజు రాత్రి. ఒత్తిగా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి, ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉంచి, కుంటు గుర్రంలాగా వచ్చేసి ఏది చేయమంటే చేయటానికి కాదు. దేవుడు ఒక కంట కనిపెట్టాడు. వాళ్ళు నీళ్ళు ఎలా తాగుతున్నారు చూడండి, గమనించుకుంటూ తాగుతూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, గమనిస్తున్నారు. వాళ్ళు ఉపవాసము ఉంటున్నారు, గమనిస్తున్నారు. వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, గమనిస్తున్నారు. మరి ఆరాధన చేస్తున్నారు, గమనిస్తున్నారు. ఎందుకంటే శత్రువు నా ముందే ఉన్నాడు కదా, వాడు ఎప్పుడైనా నా ఫ్యామిలీ మీద అటాక్ చేయొచ్చు. అందుకే ఈ కంటి చూపు ఎప్పుడు కూడా వాడి కబంధ హస్తాల మీద ఉంటా ఉండాలి, వాడి అనుచరుల మీద ఉంటా ఉండాలి, వాళ్ళ స్థావరాల మీద ఉంటా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి మీరు గట్టిగా. వీళ్ళు మాత్రమే దేవుని సైన్యంలో చేరతారు. ఇప్పుడు చెప్పండి, గిలాదు కొండ మనం దిగాలా, దిక్కూడదా? గిలాదు కొండ మీద ఉండాలంటే మనకి ఏం కావాలి? జ్ఞానమా? తన్నండ్ర పట్టుకుని ఎవరిని? ధైర్యం కావాలనండి, ధైర్యం కావాలనండి. రెండోది గిలాదు కొండ మీద ఉండిపోవాలంటే, దేవుని సైన్యంలో నేను సెలెక్ట్ అవ్వాలంటే, రెండవది ప్రార్థన చేస్తూనే వాడి స్థావరాల మీద ఒక కన్ను వేస్తూ ఉండాలి, వాడి ఎత్తుల మీద ఒక కన్ను ఉంచుతూ ఉండాలి. 4 దిక్కులు మనం గమనించుకుంటూ ఉండాలి, వివేకంగా మనం ఆలోచించాలి. అయితే దేవుడు అన్నాడు, ఒరే గిద్యోన్, ఈ 300 మంది చాలురా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ 300 పీపుల్ చాలు. ఏంటయ్యా 300 మంది చాలా? 32,000 మందిని ఫిల్టర్ వేస్తే ఎంతమంది తేలేరు? ఇప్పుడు గిరిపోనలు ఇప్పుడు వచ్చిన జనం అందరిని ఫిల్టర్ వేస్తే ఎంతమంది వస్తారు? భయం ఉండకూడదట, వణుకు ఉండకూడదట. ఇంకోటి ఏంటంటే, కుంటు గుర్రంలాగా ఏది చెప్తే చేయకుండా చెప్పింది చేస్తూనే నీ కనులు అపవాది స్థావరాల మీద ఉండాలట. వీళ్ళు మాత్రమే ఆ సైన్యంలో జాయిన్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఎంతమంది ఈ సైన్యంలోకి వచ్చేసారు? ఇదే సెలబ్రిటీలకు చెయ్యి ఊపుకునేటట్టు అయిపోయింది నా పరిస్థితి. మీరు అట్ట చేస్తున్నారు, చెయ్యి టక్కు. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? బాబు ఇంకో విషయం చెప్పనా, ఈ సైన్యంలోకి వస్తేనే మనకు స్వతంత్రం వచ్చిద్ది. రాకుండా ఎట్టే కూర్చుంటే తర్వాత అప్పులని గుప్పులని నా దగ్గరికి వస్తే అమ్మ నా సంగతి తెలిసి మంచి వచ్చే వాళ్ళకి చెప్పండి. ఈ సైన్యంలోకి ఎంతమంది వచ్చేసారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ఏ సైన్యం? ఇది యెహోవా సైన్యం అనండి. ఇది ఈ సైన్యములో మనం సెలెక్ట్ అయ్యామంటే అఖండ విజయమే. చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాను. కట అన్య భాష మాట్లాడుతూ కట్ కోడితే అపవాది గోప పట్టు మన బయలు కట. అఖండ విజయమే సైన్యములో మనం సెలెక్ట్ అయిపోతే. ఓ హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొత్తం సైన్యం ఎంత అమ్మా? 32,000 మంది. ఫస్ట్ ఎంతమంది పోయారు? తర్వాత ఎంతమంది పోయారు? 9,700 మంది. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? ఎంతమంది మిగిలారు? 300 మంది రండి నాయన, 300 మంది రండి ప్రభువా, 300 మంది రండి రాజా, రండి. 300 మంది మిగిలారు. ఇప్పుడు ఈ 300 మంది ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు అఖండ విజయాన్ని ఇవ్వబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభుకి, స్తోత్రం చెప్పండి గట్టిగా. 32,000 మంది సైన్యం ఉంటే 22,000 మంది భయంతో వణుకుతో పోయారు. 10,000 మందిని నీళ్ళ టెస్ట్ పెడితే ఆ నీళ్ళ టెస్ట్లో 9,700 మంది ఫెయిల్ అయిపోయారు. 300 మంది మహానుభావులు పాస్ అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఇప్పుడు వీళ్ళు టోటల్ సంఖ్య చెప్పండి? ఇక్కడ ఉన్న లెక్కేసి చెప్పొద్దు, వీళ్ళు 9 మంది ఉన్నారు, కానీ బైబుల్ లెక్క ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? వీళ్ళు 300 మందితో ఇప్పుడు ఏం జరగబోతుంది? గట్టిగా యుద్ధం అనండి. మీరు యుద్ధం అనండి. ఎవరు గెలవటానికి? నేను పక్కన చెప్పండి, అక్క నేను, అన్నా నువ్వు. ఇప్పుడు నువ్వు గెలవటానికి ఇప్పుడు ఉంది సీన్ చూడు. హలో చదువమ్మా, నువ్వు చదువు. ఆ 300 మందిని అమ్మా చెప్పి చదువమ్మ. న్యాయాధిపతులు 7:16 7:16 అట చూడండి. ఆ 300 మందిని, ఈ 300 మందిని 3 గుంపులుగా చేసి, 3 గుంపులు. ఇదిగో నా వైపు చూడు మా. హలో, వీళ్ళ ముగ్గురు ఇదొక గుంపు, వీళ్ళ ముగ్గురు ఇదొక గుంపు, వీళ్ళ ముగ్గురు ఇదొక గుంపు. జ్ఞాపకం చేసుకోండి. 3 గుంపులుగా చేశారు. చేసి
బోర చూపించండి వాళ్ళకి. బోరను, వట్టి కుండను, ఒట్టి కుండని, ఆ కుండలలో దివిటీలను, ఆ కుండల్లో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి, ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా నేను ఆరితిట్టన్నాడు. ఏమన్నాడు? నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఆపే శ్రేష్టక నా వైపు చూడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు 32,000 మంది ఉన్నారు. దేనికి? యుద్ధానికి. 32,000 మంది వద్దురా దించారంటే 22,000 మంది పోయారు. 10,000 మంది ఉన్నారు. దేనికి? యుద్ధానికి. ఈ 10,000 మంది కూడా వద్దురంటే టెస్ట్ పెడితే 9,700 మంది పోయే. 300 మంది. ఈ 300 మంది చారా నేను జయం ఇవ్వబోతున్నాను, ఇజ్రాయేలు ప్రజల దాస్యపు గృహాల నుంచి బయటికి రాబోతున్నారు, మిద్యానీయులు తునాతునకలైపోబోతున్నారు, 300 మంది చాలరా అన్నాడు. ఈ 300 మందికి దేవుడు ఏమి ఇవ్వాలి? AK-47 గన్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి అక్కడ బాంబు విసిరితే దేశమే కాలవతలు పడిపోయేటట్టు ఇవ్వాలి. ఏమి ఇచ్చాడట? పిల్లలు ఆడుకునే బోర్లా, ఒట్టి కొండలా. గిద్యోను ఎందుకయ్యానని ఏడిపిస్తున్నా. ఒక AK-47 గను లేదు, మా చేతుల్లో సరైన బాంబులు లేవు. వాళ్ళు చూస్తే ఎంతమంది ఉన్నారు. పిల్లలు ఆడుకునే బోరిచ్చి యుద్ధానికి వెళ్ళమంటున్నావు, ఆ ఒట్టికుండ చేతిలో పెట్టి యుద్ధానికి వెళ్ళమంటున్నావు, ఇదేదో కర్రకి ఏదో గుడ్డ చుట్టి దివిటీని పట్టుకొని యుద్ధానికి వెళ్ళమంటున్నావు, కత్తులేయి, కటారాలేయి, AK-47 బాంబులేయి. ఏం వద్దురా గిద్యోనా, నువ్వు ఊరకనట్ట నిలబడిరా, నేను యుద్ధం చేస్తాను రా గిద్యోనా, నేను గెలిపిస్తాను రా గిద్యోనా, నేను ఆ మిద్యానీయుల చేతులుండి ఎట్లాగైనా విడిపిస్తానుగా, నువ్వు భయపడద్దు. వారిని ఓడించడానికి బోర చాలు అనండి, బోర చాలనండి, ఒట్టి కుండ చాలనండి, దివిటీ చాలనండి. అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? చెప్పమ్మ. ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు దేవుడు వాళ్ళతో? బోర్లో ఊదండి అంటాడు. చూడండి ఆ వచనం చెప్పు. 19వ వచనం చదవండి. న్యాయాధిపతులు 7:19. అట్లు నడుజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టుకొనకు పోయి బూరలను ఊదండి. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు ఊదండి నాన్న, బూరలు ఊదండి అన్న, ట్రంపెట్ పెట్టి ఊదండి గట్టిగా, మీరు చప్పట్లు కొట్టాలి. బూరలు బ్రోగుతున్నాయి, బూరలు ఊదుతున్నారు. ఇదే ఈ రాత్రే విడుదల రాత్రి, ఈ రాత్రి మన కట్లు తెగిపోయే రాత్రి. బూరం మ్రోగుతుంది. అరే శత్రువా, బూర వినురా, ఇక నీ స్థావరాలు, ఇక నీ ఆటలు, ఇక నీ ఎత్తులు ఫ్లాష్ మటాష్. స్తోత్రం. ఊదు. మిద్యాను గుంపులోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆడు తడిచిపోవాలి. ఆడికి ఇప్పుడు శత్రువుకి అప్పు అనే శత్రువుకి చెప్పండి, రోగం అనే శత్రువుకి చెప్పండి, బలహీనత అనే శత్రువుకి చెప్పండి, గొడవలు పెట్టే శత్రువుకి చెప్పండి, ఇదిగో కార్యాలు జరగకుండా అడ్డుపడుతున్న శత్రువుకి చెప్పండి, నా పూరం రోగుతుందిరా మిద్యాను, నా పూరం రోగుతుందిరా. ఇన్ని రోజులు భయంతో బతికా, ఇన్ని రోజులు గిలాదు కొండ కింద బతికా. అదిగో ఎస్ ప్రైస్ మనం ఏమోదాలి? ఏది ఊదితే మనకి జయం వస్తుంది, ఏది ఊదితే మనకు అఖండ విజయం వస్తుంది. బూరలు అనండి గట్టిగా వినండి. బూరలు ఊదటం అంటే అర్థం ఏంటి? వాక్యమును అనే మీకు తెలుసు, నేను చెప్తున్నా చూడండి. వాళ్ళు ఊదుకుంటానే ఉంటారు, మీరు నాకు చూడండి. బూరలు ఊదటం అంటే వాక్యాన్ని ఊదటమే. నీవు నిశ్చయముగా చచ్చెదవు అనేది కూడా వాక్యమే. కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. నీ పూర స్పష్టముగా వినపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ బూర ఎలా వినపడాలి? నీ బూర స్పష్టంగా. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 8-9 వచనములో అపోస్తలుడైన పౌలు భాషల గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తాడు. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడునో
అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టు మీరు స్పష్టంగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంటే మనమండి గట్టిగా చెప్పాలి. అంటే నీ విశ్వాసం స్పష్టంగా ఉండాలి. మన బూర ఎలా ఉండాలండి? స్పష్టంగా కళాఖండిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము దగ్గర బోర ఉంది. అబ్రహాం దగ్గర ఏముంది? అయితే యేసుప్రభు అన్నాడు, అబ్రహమా, ఓకే అన్న చాలు, అబ్రహమా ఇదిగో నీవు మోరియా దేశానికి రా, అక్కడ నేను ఒక కొండ చెప్తా, అక్కడికి రా, నీవు ప్రేమిస్తున్న ఈ బిడ్డని నువ్వు చంపేయాలి, నాకు బలి ఇవ్వాలన్నాడు. ఏం మాట్లాడలా. అబ్రహాం ఆ పిల్లోడిని పట్టుకొని కట్లు పట్టుకొని ఆ నిప్పు పట్టుకొని బయలుదేరుతూ ఉన్నాడు పనులతో, గాడితో. అయితే మోరియా దేశం వచ్చేస్తే కొండ కనపడిపోయింది. దేవుడు పిలుస్తున్నాడు అబ్రహాముని. అయితే పనులతో చెప్పాడు అబ్రహాము, పనులతో అన్నాడు, మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళి దేవునికి బలప్పగించి మరలా మేము తిరిగి వస్తామన్నాడు. విన్నారన్నమాట. మేమిద్దరం వెళ్ళి, నా కొడుకు నేను వెళ్ళి కొండ మీదకి వెళ్ళి దేవుడు అడిగిన బలిని అర్పించి మేమిద్దరం తిరిగి వస్తామన్నాడు. యాక్చువల్గా ఎవరు తిరిగి రావాలి? ఒక్కడే తిరిగి రావాలి. కొడుకుని అక్కడ చంపేస్తాడు, కొడుకుని అక్కడ దేవుడికి బలిచ్చేస్తాడు. అబ్రహాం ఒక్కడే తిరిగి రావాలి. కానీ అబ్రహాము బూర చెప్తుంది, మేమిద్దరం ఇక్కడికి తిరిగి వస్తామని చెప్తుంది. అబ్రహాము బూర ఎలా ఉంది? స్పష్టంగా. ఇప్పుడు ఇస్సాకుని తీసుకెళ్ళిపోయి అక్కడ చంపేస్తాడు. ఆయన ఏమంటున్నాడు? మేమిద్దరం తిరిగి వస్తాం, మేమిద్దరం వస్తాం. చూడండి, ఇద్దరం వస్తాం, ఒకడిని కాదు, ఇద్దరం వస్తాం. అదేంటి? కొడుకుని చంపవా? కొడుకుని చంపేస్తా, దేవుడికి నా కొడుకుని ఇచ్చేస్తా. కానీ నా కొడుకుని చంపేసినా, నా కొడుకు బూడిదైపోయినా, ఆ బూడిదలోంచి మరలా దేవుడు నా కొడుకుని ఇచ్చేస్తాడుగా. మేమిద్దరం కలిసి వచ్చేస్తాంగా, కిందకి మేమిద్దరం వస్తాం. చూడండి, మీరు నమ్మండి, ఇద్దరు కిందకి దిగి వచ్చారు. అబ్రహాము బూర స్పష్టంగా ఉంది. నీ విశ్వాసమని బూర స్పష్టంగా ఉండాలి. నా దేవుడు చేస్తాడు. ఒక్కడిగా వెళ్ళట్లేదు నేను, ఇద్దరుగా వెళ్తున్నా, ఇద్దరుగానే తిరిగి వస్తా. ఏయ్ అబ్రహాం, పిచ్చి పట్టిందా? చంపేయాలి కొడుకు, నువ్వు అక్కడే తిరిగి రావాలి. నో, నా కొడుకుతో నేను తిరిగి వస్తాను. నా దేవుడు గొప్పోడురా, నా దేవుడు బూడిదకి అందాన్ని ఇవ్వగలిగినోడురా, నా దేవుడు బూడిదలోంచి మరలా నాకు ఇస్సాకుని మరలా తెచ్చివ్వగలరా, నా దేవుడు మరలా నాకు ఇచ్చేస్తాడని విశ్వాసంతో కొండ కింద అబ్రహాము చెప్పాడు. ఈ రాత్రి నేను అంటున్నాను, శత్రువు స్థావరాల్లో వణుకు పుట్టాలంటే, శత్రువు నేను విడిచిపెట్టి పారిపోవాలంటే మన బూర స్పష్టంగా ఉండాలి, మన విశ్వాసం స్పష్టంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట మొత్తానికి సౌండ్ పోవాలంటే అలా మాట్లాడాలి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఏయ్ నెబుకద్నెజర్, అగ్ని గుండములో నీవు నన్ను పడవేసిన రక్షించగలిగిన సమర్థుడురా నా దేవుడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు బూర చెప్పాలి. ఎలాగుంది? గట్టిగా ఎలాగుంది? మరి నీ బూర ఎలాగుంది? ఏమో చేస్తాడో చేయడు, అవుతుందో అక్క, సస్తున్నాం, అందుకే శత్రు పారిపోవట్లేదు. స్పష్టంగా ఉండాలి. అక్క అయిపోద్ది పని, తమ్ముడు అయిపోద్దిరా, నీ బూర స్పష్టంగా ఉండాలి. ఏమో జరుగుద్దంటావా, ఏమో మళ్ళీ ఇంకోసారి అయ్యగారిని అడగమా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు నెబుకద్నెజర్ రాస్తున్నారు, హే నా దేవుడు మమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు, వేసుకోరా బాబా అగ్నిలో. ఇదిగో ఇంకో బోర అవుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ చచ్చిపోయామనుకో ఆయన కోసం చచ్చిపోతాం మేము. ఆయన మమ్మల్ని కాపాడకపోతే, మమ్మల్ని చంపేస్తే హ్యాపీగా చచ్చిపోతాం. కానీ నా దేవుడు కాపాడతాడని ముగ్గురు స్పష్టమైన బోర వదిలేరు నెబుకద్నెజర్ కోపం వచ్చేస్తుంది. 7 అంతులు పెంచండి అగ్ని, వీళ్ళకి తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి. వీళ్ళ దేవుడు అంటే కాపాడేస్తాడంటే రక్షించేస్తాడు. 7 అంతులు వేసి వేయడం లోపల కంటే ముగ్గురిని 7 అంతులు అగ్ని వేసి ముగ్గురు లోపల పడేసారు.
ఏసునుడు కాలిపోయాడు కానీ లోపల ఉన్నాడు చక్కగా ఆటలాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొట్టో కొట్టో. నీ చప్పట్ల కోసమే ఈ రోజున ప్రభు చూస్తున్నాడు. నీ చప్పట్ల కోసమే దేవుడు పరలోకంలో తొంగి చూస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు ఆటలాడుతున్నారు, వీళ్ళ ముగ్గురు డ్యాన్సులు వేస్తున్నారు. ఆ అగ్ని వీరినేమి చేయట్లేదు. పైపెచ్చి వరకున్న బంధకాల అగ్ని కాల్చేస్తుంది, వాళ్ళనేమి చేయట్లేదు. వీళ్ళ ముగ్గురు ఎగురుతూ ఉన్నారు, వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, వీళ్ళ ముగ్గురు పాట పాడుతూ ఉన్నారు. ఇది ఏమి విచిత్రం. కేకలతో అరుస్తారు అనుకుంటే వీళ్ళ నోటు నుంచి పాట వినపడుతుంది. ఏమి వాళ్ళ ముగ్గురు ఒకే ఒక పాట పాడుతున్నారు. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే తన ప్రియుల దేహాలను. నెబుకద్నెజరు అన్నారు, ఒరే పాట పాడేది ఎవడరా రాజా? ఆ అగ్నిగుండంలో నుంచి వస్తుందా పాట? ఏందిరా అగ్నిగుండంలో పడేసినాడు, బాబాయ్ బట్ట, బాబాయ్ నన్ను కాపాడు, అమ్మా నన్ను కాపాడండి, అయ్యో నేను చచ్చిపోతున్నాను కేకలేయాలి. కానీ వీళ్ళేందిరా పాట పాడుతున్నారు? అరే ఇంతకీ ఏంటి? ఏదో ఒక ముఖం అక్కడ కనపడుతూ ఉంది, అసాధారణమైన ముఖం కనపడుతుంది. ఏంటి అంటే దేవుడు షద్రకు మేషకు అబేద్నెగోల త్యాగాన్ని చూసి దిగొచ్చేసాడండి అగ్నిలోకి. వాళ్ళ బోర స్పష్టంగా ఉండటం చూసి పరలోకంలో ఉండలేకపోయాడు. అమ్మో నా బిడ్డలు నన్ను బట్టి అగ్నిలోకి వెళ్ళిపోయారు, నేను కాపాడుతానంటున్నారు, చచ్చిపోయినా పర్లేదు అంటున్నారు. అయితే నేను ఆ అగ్నిలోకి వెళ్ళిపోవాలని దేవుడు అగ్నిలోకి వచ్చేసాడు. వాళ్ళతో ఆడుకుంటున్నాడు, వాళ్ళతో సరదాగా ఉంటున్నాడు, వాళ్ళతో రౌండ్ వేస్తా ఉన్నాడు, వాళ్ళతో నాట్యం పెడతా ఉన్నాడు. అయితే నెబుకద్నెజరు భటులకి చెప్తున్నాడు, వాళ్ళు బయటికి తీసుకురండ్రా. ఇలా ముగ్గురుతో పాటు ఎవరో ఒక వ్యక్తి లోపల ఉన్నాడు. ఆయన దేహం, ఆయన ముఖం దేవతల ముఖము కలిగి ఉన్నాడు. ఆయన కూడా బయటికి తిండ్రంటే ఆయన ఎక్కడ దొరుకుతాడ్రా పాపిస్తాడా నీకు? రేయ్ నెబుకద్నెజర్, నీ తెలివి ఎక్కడ పనిచేసిద్దిరా? పడుతాయి. దేవునికి స్తోత్రం. ఆ నాలుగో వ్యక్తిని కూడా తీసుకురండి బయటకు అన్నాడంట. ఆయన దొరుకుతాడా? ఎవరికి దొరుకుతాడు? నాకు దొరుకుతాడని చెప్పండి. చెప్పండి. అరే నెబుకద్నెజరు ఆయన నీకు దొరకడని చెప్పండి. నెబుకద్నెజరు ఆయన నీకు దొరకడు కాదు, చిటికై నెబుకద్నెజరు ఆయన నీకు దొరకడనా? నాకు దొరుకుతాడు, నాకు దొరుకుతాడు, నాకు చెప్పు. అరే నెబుకద్నెజర్, అరే నెబుకద్నెజర్ ఇది బా నాకు మరి ఇదే కదా బీపీ ఎక్కువైపోతుంది. అరే నెబుకద్నెజర్ ఆయన నీకు దొరకట్రా, మా లాంటోళ్ళకు దొరుకుతాడు. మా బోర స్పష్టంగా ఉంది. మా దేవుడు సమర్థుడు, మా దేవుడు శక్తివంతుడు. నేను చెప్తున్నా, ఈ రాత్రి నీ బోర స్పష్టంగా ఉండాలి. నువ్వు చెప్పాలి, జనాలకు నువ్వు చెప్పాలి, నా అగ్ని వంటి సమస్యల్లోకి వెళ్ళిపోయినా నా దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడు, నా దేవుడు విడుదలిస్తాడు, నా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళకి హై ఫేస్ చెప్పండి. నీ బోర స్పష్టంగా పోదు. ఏంటి ఆడుకుంటున్నారేంటి? చెప్పండి చెప్పండి చెప్పండి. నీ బోర స్పష్టంగా పోదు. మళ్ళీ ఇంకో మాట చెప్తారు నా కోసం. నీ బోర స్పష్టంగా ఉండాలి. నీ బోర స్పష్టంగా. చెమ్మ చక్కని అక్కడ ఆడుతున్నాడు సైతారా. చెప్పండి చెప్పండి. నీ బోర స్పష్టంగా ఉండాలి. మీరు చెప్పండి. నీ బోర స్పష్టంగా. ముఖం మీద కొట్టమల్లి చేతికి. చెప్పండి చెప్పండి. కుర్చీల్లో వాళ్ళకి ఇదే నాకు కోపం. కుర్చీల్లో చెప్పండి. అమ్మా మామగారు పక్కన మామగారికి హైఫై. నీ బోర స్పష్టంగా ఉండాలి. మీరు చెప్పండి. చెప్పు. నీ బోర స్పష్టంగా ఉండాలి. యోబు అనండి. పాపం పెంట కుప్ప మీద కూర్చొని చెల్ల పెంకుతో ఆ పుండ్లు గోక్కుంటుంటే కొంతమంది విలేకరులు వచ్చారు. TV9, TV5, NTVలు వచ్చి యోబు దగ్గర, యోబు ఏంటి ఇప్పుడు నీ పరిస్థితి అంటే, యోబు ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఈ దేహముతో ఆయన చూస్తాను. నా విమోచకుడు సజీవుడు. Praise him. Jesus mighty name.
విమోచకుడు సజీవుడు. పిచ్చిపోలేదు కాదురా, మా బూర స్పష్టంగా ఉంది. హల్లెలూయా. దావీదు అన్నల క్యారేజీలు పట్టుకొని వచ్చాడు. ఫిలిస్తీయుడైన గొలియాతు, ఒక్క మగోడు ఉంటే రండ్రా, ఒక్క మగోడు ఉంటే రండ్రా, ఒక్క మగోడు ఉంటే రండ్రా అని పిచ్చు కోతలకు వస్తుంటే యుద్ధ శూరులు 5 గిన్నెల క్యారేజీ మెక్కుతున్నారు. వాళ్ళు వీళ్ళకి పౌరుషం రాట్ల, వీళ్ళ మొక్కలు మండిపోనుగాక. ఆడన్ని మాటలంటే పౌరుషం రాదా? పక్కన వాళ్ళ మీద ఎదురుల మీద గొడవకి తెలిపోతావు, కానీ శత్రువు మీద నీకు పౌరుషం రాదా? వాడేమంటున్నాడు తెలుసా? మీరు పిరికి పొందలరా, మీరు ఓడిపోయేవారురా, రండి ఒక్క మగాడుంటే. ఈ మాట ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో ఒక్క మగాడుంటే రండి అంటాడు. అయితే ఈ క్యారేజీలు తెచ్చిన బుడ్డోడు, అన్నయ్య ఆడేంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు, మన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడంటే, దేవుడి మీద నిందేస్తున్నాడంటే, ఏయ్ అంటే, అరే తమ్ముడా 5 గిన్నెలు క్యారేజీ తెచ్చావు, ఒక గిన్నె తినేసి వెళ్ళిపోరు ఇంటికి, నీ దండం పెడతా. ఆడు మావులోడు కాదంటే, అన్నయ్య ఏంటన్నయ్యా జిమ్ముకు పంపించింది ఇందుకేనా నాన్న నిన్ను? చీ నీ కండలు కాటికి వెళ్ళిపో. కొంతమంది జిమ్ములకి వెళ్తున్నారు, దేవునికి స్తోత్రం. నీకు బలం ఉంటే శత్రువుతో గెలుపు, నువ్వు వాడిని ఓడించు, నీ బలం అంతా ఆడి మీద చూపించు, దేవునికి స్తోత్రం కలుగునగాక. అరే అన్నయ్య నీకు జిమ్ములు నాన్న పంపించి నే నయ్యురా, నా రక్తం ఉడికిపోతుంది అన్నయ్య. ఒరే నేను చూసుకుంటాడు. రే తమ్ముడు వెళ్ళిపా. ఆడేంటంటే రాజులు సైతం భయపడిపోతా అంటే దావీదు నిలబడ్డాడు. హలో బస్సు కొంచెం ఒకసారి లెఫ్ట్ టర్న్ ఇచ్చుకున్నాను ఫేస్. ఏంటంటున్నావు? ఒక్క మగాడు ఉంటే రండిరా, నేను వచ్చా చెప్పురా. ఏంటి బాధ ఏంటి? నీ సున్నత లేనోడు నువ్వు రాజా. ఈడుకు భయపడుతున్నారేంటి రాజా మీరు? సున్నత లేనోడు ఈడు. నేను ఒక్క దెబ్బకి ఇన్ని చంపేస్తా అన్నాడు దావీదు. స్తోత్రం చెప్పండి. నేను నీ తల తెగ నరికి, హలో నేను నీ తల తెగ నరికి ఆకాశ పక్షులకి నీ కళేబరాన్ని వెయ్యకపోతే చూస్తా. వస్తున్నాడు కర్ర పట్టుకొని, వస్తున్నాడు కర్ర పట్టుకొని. అయితే ఆడంటున్నాడు, ఎవడు? గొలియాతుగాడు. అరే కర్ర పట్టుకుని అతను నేను కుక్కనంటే, అవును నువ్వు కుక్కవే అన్నాడు. నువ్వు కుక్కవేరా మరి? నా తల తెగ నరుకుతావన్నావు కదా, కత్తేదిరా నీ చేతిలో? ఈ కర్రతో నరుకుతావా? ఈ రాయితో నన్ను హతం చేస్తావా? కత్తేదిరా అంటే. కత్తి దావీదు చేతిలో లేనప్పుడే సవాల్ ఇసిరాడు, నీ తల తెగ నరుకుతానని. నీ బూర స్పష్టంగా ఉండాలి, నీ బూర స్పష్టంగా ఉండాలి. కత్తి మన చేతిలో లేదు కానీ సవాలిస్తారండి. కత్తి మన చేతిలో లేదు, ఆయుధం మన చేతిలో లేదు, సవాలిస్తారండి. ఒక్క మాట చాలాడికి వాడి కత్తి మనదైపోద్ది, ఆడి తల మన చేతిలో ఉంటుంది. బలం లేదు, బలగం లేదు, పలుకుబడి లేదు, జన బలం లేదు, కుల బలం లేదు, అంద బలం లేదు, ఐక్య బలం లేదు. కానీ చెప్పు, నీ పూర స్పష్టంగా ఉండాలి. ఎలాగైనా వాడి తల నరికేస్తా, వాడి యొక్క శరీరాన్ని నేను ఆకాశ పక్షులకి కళేబరముగా చల్లేస్తా, స్నాక్స్ పెడతా, డిన్నర్ పెడతా, లంచ్ పెడతా ఆకాశ పక్షులకు అన్నాడు. అయిపోయాడు. ఒక రైస్ పడిపోతే ఆడి చేతిలో కత్తిసుకొని ఎస్పీకి మొత్తం పట్టుకొని పరిగెడతానట్టు. ఇప్పుడు కొట్టరు మీరు చప్పట్లో, ఆ తల పట్టుకొని పరిగెడతాను. ఇప్పుడు చెప్పండి, మన బోరు ఎలా ఉండాలి? పక్కన వాళ్ళకి అయిపోయి మన బోరు స్పష్టంగా. ఏం చేయాలి చెప్పు, నవ్వు బా. సుబ్రహ్మణ్యం గారు మీ ఆవిడతో చెప్పండి, చెప్పండి. ఆడి తల నేను నరుగుతా. కత్తి లేదుగా, నీ కత్తి నాదైద్దిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన బూర ఎలా ఉండాలి? ఇప్పుడు 2వ చదువమ్మా. నీ బూర స్పష్టంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఇప్పుడు 2వ చదువమ్మా. న్యాయాధిపతుల్లోకి వచ్చేసి 7లోకి వచ్చేసి 20వ వచనం చదువమ్మా. అట్లా ఆ 3 గుంపుల వారు బోర్లను ఊదుచు. బోర్లు ఊదేశారా? అయిపోయింది, స్పష్టమైన బోర్లు ఊదేశారా? ఆ కుండలను పగలగొట్టి. నా వైపు చూడాలి ఇప్పుడు మీరు. హలో, మంచి సమయం వచ్చింది, మంచి తరుణం వచ్చేసింది. ఇప్పుడు కుండలు పగిలిపోవాలి అనండి, కుండలు పగిలిపోవాలి అనండి. ఇప్పుడు నేను కుండలు పగలగొడుతుండగా మీరు చప్పట్లు కొట్టాలి.
అర్థమైందా? దాని వివరణను తర్వాత చెప్తాను. రెండోది ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఓటి కుండలు పగిలిపోవాలి. ఈ ఓటి కుండలు పగలాలి. కుండలు పగిలిపోవాలి. కుండలు పగలనివ్వండి. కుండలు పగలగొట్టండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కుండలు పగిలిపోయాయి. యుద్ధంలో గెలవాలంటే, అఖండ విజయం రావాలంటే ఫస్ట్ బూర మంది ఎలా ఉండాలి? స్పష్టంగా. రెండోది కొండ పగిలిపోవాలి. కొండ అంటే మన శరీరమే. మన శరీరం నలిగిపోవాలి. మన శరీరం జాగారాలతో నలిగిపోవాలి. ఇది ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది కాదు. ఇది ఎంత బలహీనం అయిపోతూ ఉంటే శత్రువుకంత దడ. ఇది నలిగిపోతూ ఉండాలి. దీన్ని నలగొట్టుకుంటూ ఉండాలి. దీనికి సోకులు అవసరంలా, దీనికి అందం అవసరంలా, దీనికి అధికమైన తిండి అవసరంలా, దీన్ని అధికంగా పోషించుకోవాల్సిన అవసరం లేదు, దీనికి అధికమైన రంగులు దిద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇది పగిలిపోతేనే మనకు అఖండ విజయం వస్తుంది. ఇది పగిలిపోతేనే మనకు అఖండ విజయం వస్తుంది. ఇది నలిగితేనే మనకి అఖండ విజయం వస్తుంది. రికార్డులు బద్దలైపోతాయి. ఇప్పుడు చెప్పండి, ఏది పగిలిపోవాలి? శరీరం పగలాలనండి. నేను కొట్టినట్టు సుత్తితో కొట్టుకోబాకండి. ఇంటికి వెళ్ళి ఇది నలిపే, దీనికి ఉపవాసం పెట్టే, దీన్ని లోపరిచేసుకో. దీనికి ఎక్కువ అందం పూయబాక, దీన్ని ఎక్కువగా పోషించేబాక, దీన్ని ఎక్కువగా తీర్చిదిద్దుకోబాక, దీన్ని ఎక్కువగా సొంపులతో నింపుకోబాక, దీన్ని ఎక్కువగా కలర్స్తో నింపుకోబాక. ఇది నలిగిపోతూ ఉండాలి. ఇది క్షీణించిపోతూ ఉండాలి. ఇది పగిలిపోతూ ఉండాలి. ఇది ఉపవాసాల్లో ఉండాలి. ఇది ఏడుస్తూ ఉండాలి. ఇది కృంగిపోతూ ఉండాలి. అప్పుడే ఒక జెండా మన చేతిలో ఉంటుంది. అది ఏ జెండానో తెలుసా? అఖండ విజయం. గిరిపుర ప్రాంతం మీద ఒక జెండా దేవుడు ఈ రాత్రి ఎగరైపోతున్నారు. అఖండ విజయం. యేసయ్య విజయం, 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 అఖండ విజయం, అఖండ విజయం, అఖండ విజయం. ఇప్పుడు చెప్పండి, బూర స్పష్టంగా మోగాలి అనండి. కొండ పగిలిపోవాలి. అందుకేనండి దీనికంత హెచ్చులు అవసరంలా, దీనికంత బడాయి అవసరంలా. మట్టిలో కలిసిపోయేది కృంగది. లోపరుచుకో, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయి. దీన్ని అణువణువు లోపరిచేసుకో, అణువణువు చితక్కొట్టేసుకో, అణువణువు జాగారాలతో ఉపవాసాలు పెట్టాయి. ఎందుకు రాదో విజయం నేను చెప్తాను నీకు. ఎందుకు గెలవో నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా. రండి వెలిగించవు. 3వ చదువమ్మా గట్టిగా, త్వరగా. ఎడమ చేతులలో దివిటీలను, కొంచెం చాలు. కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. దివిటీలు వెలుగుతుండగా చప్పట్లు కొట్టండి. కొండ పగిలిపోయింది, దివిటీలు వెలుగుతున్నాయి. కొండ పగిలింది, దివిటీలు వెలుగుతున్నాయి. కొండ పగిలింది, దివిటీలు వెలుగుతున్నాయి. కొండ పగిలింది, దివిటీలు వెలుగుతున్నాయి. తొందరగా. కొండ పగిలింది, దివిటీలు వెలుగుతున్నాయి. కొండ పగిలింది, దివిటీలు వెలుగుతున్నాయి. కొండ పగిలింది, దివిటీలు వెలుగుతున్నాయి. వెలగనివ్వండి మన ఆత్మదీపాలు, వెలగనివ్వండి మన ఆత్మదీపాలు, వెలగనివ్వండి మన ఆత్మదీపాలు, వెలగనివ్వండి. నువ్వు నీళ్ళలో పెట్టేసి వెళ్ళిపో. ఆత్మదీపాలు వెలగనివ్వండి. కొంచెం ముందుకురా. ఆత్మ దీపాలు వెలగాలి. మన దీపం వెలిగిపోవాలి. తేజోమయుడు నీ దీపాన్ని వెలిగించబోతున్నాడు. ఇది ఆరిపోని దీపం. ఇది వెలుగుతాది. కుండ పగిలితే వెలుగుతాది. పూరం రోగితే వెలుగుతాది. నీ పూర స్పష్టంగా ఉండాలి. నీ కుండ పగిలిపోవాలి. ఈ దేహం నలిగిపోవాలి. అప్పుడే అదిగో వెలుగుతుంది. ఈ వెలుగుల్లో మనం నడుస్తా, ఈ వెలుగుల్లో పరిగెడతాం, ఈ వెలుగుల్లో గెంతుతాం. దేవుడు అఖండ విజయం ఈ రాత్రి గిరిపుర ప్రాంతానికి ఇవ్వబోతున్నాడు. కొట్ట రసంతాల భౌషతాల రబదిరి గటతాల భాషతాల రిబాల తునల భౌషతో రబసతిల రోకోతే రబో భౌషకటతాల రికమతులమా అల్పర సికతల మౌంతల రిబా ఉషబాల రకతల రభిషకతల మౌంతల. హే హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. నీళ్ళల్లో పెట్టేసి
ఒక్కసారి టీం గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా గట్టిగా. ఇది చాలదు వాళ్ళకి. హల్లెలూయా. ఒకళ్ళు క్లీన్ చేసి రండి నన్ను, ఎక్కండి, పైకి ఎక్కండి. మన బూర స్పష్టంగా మోగాలనండి, మన కుండలు పగిలిపోవాలనండి, మన దీపం వెలగాలనండి. దీపం ఎప్పుడు వెలిగిద్ది? బూర స్పష్టంగా మోగితే. దీపం ఎప్పుడు వెలిగిద్ది? దీనికి ఎక్కువ సోకు ఇవ్వకుండా, దీనికి ఎక్కువ అందం ఇవ్వకుండా, దీన్ని ఎక్కువగా పోషించుకోకుండా, దీన్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటే అప్పుడు దివిటీలు వెలుగుతాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనండి. ఎలీషా గారు చనిపోయేటప్పుడు కూడా యూజ్ అయ్యాడండి. మనం బ్రతుకుండు కూడా మన దీపాలు వెలగట్లేదండి. ఎలీషా గారు చనిపోయారు. రాజుగారు ఎలీషా వద్దకు వచ్చారు. అయ్యా, మా తండ్రివి, మా రథానివి, మా రౌతువు నువ్వే, నువ్వు చనిపోతే ఎట్లా అంటే ఎలీషా ఒక మాట అన్నాడు. పక్కనే పడివేయబడి ఉన్న బాణాలు తీసుకున్నాడు, దానిని యెహోవా రక్షణ బాణంగా ఎలీషా మార్చేశాడు. గట్టిగా చప్పులు కొట్టండి. చనిపోయే ముందు కూడా ఎలీషా ఉపయోగపడ్డాడు. మనం వెలగాలి, మనమైన కార్యాలు చేయాలి, మనమైన కార్యాలు చేయాలి. బ్రతికి ఉండగా మనలో అయిన కార్యాలు జరుగునుగాక. చనిపోయే ఎలీషా పక్కనే ఉన్న ఆ యొక్క బాణాలను యెహోవా రక్షణ బాణాలుగా మార్చేశాడు. ఉపయోగపడదాం, వెలుగుదాం, వెలిగిద్దాం, తగలబడదాం, తగలెట్టేద్దాం. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు స్పష్టమైన బూరలు ఊదారు, వాళ్ళు కుండలు పగలగొట్టుకున్నారు, వాళ్ళు దివిటీలను పైకెత్తి వెలిగించారు. అంతేనండి. ఏం జరిగిందో చూడండి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇలా చేశారంటే న్యాయాధిపతులు 7వ అధ్యాయం 22వ వచనం చదివి పెట్టండి. 300 మంది, ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు బూరలు ఊదారు, కుండలు పగలగొట్టారు, దివిటీలు పైకెత్తారు. యెహోవా దండంతటిలోను, యెహోవా ఆ దండంతటిలోను ప్రతివాని ఖడ్గం వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. ఇప్పుడు నా వైపు చూడండి. వీరంట బోర్లు ఊదుకుంటూ వెళ్ళారట, కుండలు పగలగొట్టారట, దివిటి వెలిగించారట. ఏం జరిగిందో చూడండి. మిద్యాను సైన్యం, ఇసకేస్తే రాలనే సైన్యం కత్తులు పట్టుకొని, AK-47 గన్నులు పట్టుకొని, పెద్ద పెద్ద అనుభవములు పట్టుకొని ముందుకు వస్తున్నారు. అయితే వీళ్ళు ఎప్పుడైతే స్పష్టమైన బూర ఊదారో, ఎప్పుడైతే శరీరమైన కుండను పగలగొట్టి నలగొట్టుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళ ఆత్మ దీపాలు వెలిగించుకున్నారో, వెంటనే ఆ శత్రువులంట ఒక్కని ఖడ్గం ఒక్కన వైపు చూపించుకొని ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళ కాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారంట. వాళ్ళు పొరుగు వారి వైపు ఖడ్గాన్ని చూపించి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కడినొకడు పొడుచుకొని చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, యుద్ధం ఎవరు చేశారు? ఇప్పుడు బూర నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? AK-47 గన్ అయ్యా అని ఏడ్చాడు గిద్యోను. వరే బాబా పిచ్చాడు, నువ్వు యుద్ధం చేస్తాను, ఊదురా సాలు, పిల్లలు ఊదుకేటట్టు. నువ్వు కుండ పగలు కొట్టరా, చిన్న కుండ, బొమ్మ కుండ పగలు కొట్టేసేరా, నువ్వేదో ఆ దివిటి వెలిగించే చాలు, నేను యుద్ధం చేస్తానన్నాడు. వాళ్ళ పొరుగు వారి వైపు ఆ కత్తులు చూసుకుని ఒకనొకడు పొడుకొని చచ్చిపోయారట. ఆ రోజున గిద్యోను సైన్యానికి, ఇజ్రాయేల్ ప్రజలకి విడుదల వచ్చిందండి. దాస్యపు సంఖ్యలు తెగిపోయాయండి. ఆ కాళ్ళలోంచి బయటకు వచ్చారండి. కరువు పోయిందండి, సమస్యలు పోయాయండి, బాధలు పోయాయండి. నేను ఇప్పుడు ఈ రాత్రి చెప్తున్నాను, మన కరువు కూడా ఈ రాత్రి తీరిపోబోతుంది. మన సంకటాలని దేవుడు తొలగించబోతున్నాడు. మనమే దాస్యపు కాడిలో ఉన్నాము. ఆగస్టు 15 2025 ఈ రాత్రి దేవుడు ఒక గొప్ప స్వతంత్రాన్ని మన జీవితంలో దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. నీ సేవలో ఫలమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఇక్కడ కొంతమంది బిడ్డలు పరిచర్య చేసే బిడ్డలు ఉన్నారు, సేవ చేసే బిడ్డలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, నామకార్థులు ఉన్నారు. నేను మాట్లాడుతున్నాను, మనకి రాత్రి అఖండ విజయం రావాలంటే ఖచ్చితంగా గిలాదు కొండ మనం దిగకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. రెండవదిగా ప్రార్థన చేస్తూనే వాడి యొక్క ఆగడమనాల మీద మనం ఒక కన్నేస్తూ ఉండాలి. మూడవదిగా బూర మ్రోగాలి స్పష్టంగా. నాలుగవది ఒక కొండ పగిలిపోవాలి. ఐదవదిగా దివిటి పైకెత్తాలి. అంతే. ఇన్ని సంవత్సరాలు రాని ఆ స్వతంత్రము, ఈ సంవత్సరము, ఈ రోజు, ఈ సమయము, ఈ డేట్న దేవుడు కలుగా చేయబోతున్నాడు. బోలో యేసు మహారాజుగా.
ప్రభువుకే. హల్లెలూయా.